హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఇవాళ మార్కెట్ క్లోజ్, బట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ప్రపంచ మార్కెట్స్ ని భారీగా ఇంపాక్ట్ చేసిన ఇజ్రాయిల్, గాజా, అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ లో ప్రధానమైన పాత్ర ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ అయిన ఇబ్రహీం రైజీ గారిది. తను ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ తనతో పాటు ఫారెన్ మినిస్టర్ కూడా. వీళ్ళిద్దరూ హెలికాప్టర్ లో వెళ్తూ ఉంటే హెలికాప్టర్ కి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారనేలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ ఫారెన్ మినిస్టర్ చనిపోవడం అనేది పొలిటికల్ అన్సర్టనిటీని తీసుకురావడం లాంటి పక్కన ఉంచితే, ఇరాన్ వాళ్ళు ఇండైరెక్ట్ గా హెజ్బొల్లా కానీ, హమాస్ కానీ, హౌతీస్ కానీ వీళ్ళతో ఇజ్రాయెల్ ని రెడ్ సీ ద్వారా వెళ్తున్న వాటిల్ని అండ్ యుఎస్ రిలేటెడ్ గా కానీ అండ్ వెస్ట్ రిలేటెడ్ గా కానీ 3 రెబల్ గ్రూప్స్ వాళ్ళు ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు. ప్రెసిడెంట్ ఉంటున్న ప్రెసిడెంట్ అండర్ లో ఈ 3 కూడా కొంత స్ట్రాంగ్ రెబల్స్ గానే ఇతర దేశాల పైన దాడులు చేస్తూ వచ్చాయి. ఎవరెవరైతే ఇరాన్ కి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ గా దాడులు జరుగుతూ వచ్చేవి. బట్ ఆఫ్టర్ ఈ ప్రెసిడెంట్ మోస్ట్లీ వైస్ ప్రెసిడెంట్ మేబీ చార్జ్ తీసుకోవచ్చు, ఆర్ ఇంకెవరైనా చార్జ్ తీసుకుంటున్నా ఇజ్రాయెల్ పై అటాక్ చేసిన హమాస్ కానీ, హెజ్బొల్లా కానీ, ఈవెన్ రెడ్ సీలో కలకలాన్ని సృష్టించిన హౌతీస్ తో కానీ ఏ రకమైన సంబంధాలను మెయింటైన్ చేస్తారు, వాళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్ టైమ్స్ లో ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు, మళ్ళీ ఇరాన్ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారని ఒకసారి, లేదు వాళ్ళు ఏం చేయలేదని ఇరాన్ వాళ్ళు, మా మీద ఏ దాడి జరగలేదని ఇరాన్ వాళ్ళు క్లారిఫై చేశారు కదా. ఆ దాడి తర్వాత ఇలా ఇరాన్ ప్రెసిడెంట్ గారికి సంబంధించిన ఈ హెలికాప్టర్ కూలిపోతూ ఉండడం, దీన్ని యుఎస్ వాళ్ళు చేశారా, ఇజ్రాయెల్ వాళ్ళు చేశారా అనే ఒక అనుమానాలను కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. కానీ అటువంటిది ఏది లేదని, ఎటువంటి ఫౌల్ ప్లే కూడా లేదని, అక్కడ ఉంటున్న బ్యాడ్ వెదర్ అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కారణంగానే ఇది జరిగింది, కానీ ఎవరు దీన్ని అటాక్ చేసి కూల్చింది కాదనేలా యుఎస్ అఫీషియల్స్ అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దీని వెనక మేము లేవు, దానికి మాకు సంబంధం లేదనేలా క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. బట్ ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతాయి కదా, ఎవరైనా ఉన్నారా లేదా అని. ఒకవేళ దాంట్లో ఏదైనా నెగిటివ్ గా వస్తుంటే మాత్రం దెన్ అది టెన్షన్స్ అయితే పెంచుతుంది. లెట్స్ సీ ఫర్దర్ డెవలప్మెంట్స్ దీని రిలేటెడ్ గా ఎలా ఉంటాయని. ఒకవేళ ఇది ఇజ్రాయెల్, యుఎస్ కానీ ఇన్వాల్వ్ అయి చేశారంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ కు ఒక బిగ్ నెగిటివ్ అయ్యేది. బికాస్ దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉంటున్న ప్రజలు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మద్దతుదారులు, ఇరాన్ కి చాలా దేశాల సపోర్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ రష్యా అండ్ చైనా. సో ఇలా జరిగిందంటే డెఫినెట్లీ ఇది ఒక నెగిటివ్ టెన్షన్స్ ని డెవలప్ చేసేదేమో. బట్ అలాంటిది ఏం లేదు, అక్కడ నార్మల్ కండిషన్స్ కారణంగానే అది కూలిపోయిందనేలా డేటా అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా ఎటువంటి ప్రోగ్రెస్ అయినా ఉంటుందా అని. యాజ్ ఆఫ్ నో ప్రపంచ మార్కెట్లు ఏవి కూడా ఇది ఒక థ్రెట్ అనేలా భావించట్లేదు. బట్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ బ్యాక్ ఉండి ఇరాన్ అండ్ వాళ్ళ రెబల్స్ ని లీడ్ చేసిన పర్సన్ ఇప్పుడు ఇలా అవుతూ ఉండడం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కొంత టెన్షన్ అయితే రేకెత్తిస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు అట్లీస్ట్ ఇంకొక 3-4 డేస్ వరకు కూడా ఈ ఈవెంట్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేయడం మంచిది. ఏదైనా సీరియస్ అప్డేట్స్ ఉంటే, ఏదైనా డేటా వస్తున్న బయటికి మార్కెట్స్ పరంగా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసేలా అది వెంటనే మీకు నేను టెలిగ్రామ్ లో ఇమీడియట్ గా అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒకవేళ బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే ఏ స్టాక్స్ పెరుగుతాయి అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కానీ మెజారిటీ వస్తే, లేదంటే ఇండియా అలయన్స్, కాంగ్రెస్ కి కొన్ని సీట్లు వస్తూ ఇతర పార్టీలకు కూడా వస్తున్న సీట్లతో ఇండియా అలయన్స్ కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఏ స్టాక్స్ స్టేబుల్ గా ఉంటాయి, అవి పెరుగుతాయి, ఏ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటుందన్న డేటాని ఈ ఇంపార్టెంట్ రిపోర్ట్ లో ప్రభుదాస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళు ఏం స్టాక్స్ చెప్తున్నారనేది పక్కన పెడితే వాళ్ళు చెప్తున్న థీమ్స్ లో కొంత లాజిక్ ఉంది, అది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ సినారియో అండ్ సెకండ్ సినారియో, ఈ రెండిట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే పవర్ లోకి వస్తుంది. కానీ ఎన్ని సీట్లతో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుందన్న దాన్ని బట్టి ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తే 325 సీట్ల దగ్గరగా మినిమం వస్తుంది, వెరీ పాజిటివ్ అని. 275 నుంచి 300 దగ్గరగా మ్యాజిక్ నెంబర్ కి దగ్గరగా అండ్ 300 మార్క్ కి దగ్గరగా ఉంటే అది జస్ట్ పాజిటివ్ అని. ఇఫ్ ఇన్ కేసు ఇలా ఎన్డీఏ కూటమి, నాట్ ఓన్లీ బీజేపీ అలయన్స్ తో కలిపిన కూటమి కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, సిమెంట్, న్యూ ఎనర్జీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్, వైర్స్ అండ్ కేబుల్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ అనేలా ఆ స్టాక్స్ ఒక నేమ్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీనికి లాజిక్ ఉంది. గవర్నమెంట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడెక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తూ వస్తుందో, ఇన్ఫాక్ట్ దీంట్లోకి మనం రైల్వే స్టాక్స్ ను కూడా యాడ్ చేయొచ్చు. బట్ అన్నిటిపైన గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటిల్లో మూమెంటం ఉంటుంది ఫర్దర్ గానీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో రాంగ్ లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కూటమిలతో కలిసి వస్తున్న ప్రభుత్వం కానీ వస్తుంది అని మనకు అనుకుంటే దెన్ డిఫెన్సివ్ స్టాక్స్ గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎఫ్ఎంసీజీ కానీ, రీటైల్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ అండ్ 2 వీలర్స్ కానీ, ట్రాక్టర్ సెగ్మెంట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎవరు వచ్చినా అది వెళ్లాల్సిన గ్రోత్ లో వెళ్ళిపోతూ ఉంటాయి, ఎకానమీతో పాటు, జీడిపితో పాటు. సో కాబట్టి వాటి రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉంటుందని అయితే
చెప్తున్నారు. ఫ్రెండ్స్ నేను ఈ ఎంటైర్ పీడిఎఫ్ లింక్ ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ థీమ్ అంతా ప్రెసెంట్ ఉంటున్న ప్రభుత్వం వేటికైతే ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఫర్దర్ గా అదే ప్రభుత్వం వస్తేనే ఈ సెక్టార్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. లేదంటే కొత్తగా వస్తున్న గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రీవియస్ గవర్నమెంట్ చేసినవే ఆమోదించాలని లేదు, అదే రూట్ లో స్పెండింగ్ చేయాలని లేదు, వాళ్ళ కొత్త పందాలో వాళ్ళ స్పెండింగ్స్ ని చేస్తారు. కాబట్టి డిఫెన్సివ్ స్పేస్ సైడ్ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ రీటైల్ కానీ ఈ స్పేస్ సైడ్ ఎక్కువగా ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గెలిస్తే ఏ లూజర్స్ ఉండరు, ఎందుకంటే మార్కెట్ కి తెలుస్తుంది ప్రభుత్వం వేటిపైన ఖర్చు పెడుతుంది ఖర్చు పెట్టదని, కాబట్టి సడన్ సర్ప్రైజ్ ఉండదు. కానీ ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం రాకపోతే మాత్రం డిఫెన్స్ స్టాక్స్ డెఫినెట్లీ ఒక హిట్ అయితే తీసుకుంటాయి. ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అన్నిట్లో కూడా ఒక బిగ్ హిట్ ఉంటుందని నేను కూడా పర్సనల్ గా నమ్ముతాను. బికాస్ అల్టిమేట్ గా ఈ డిఫెన్స్ స్టాక్స్ కానివ్వండి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాట్ ఎవర్ గవర్నమెంట్ అండర్ లో ఉంటూ గవర్నమెంట్ మెజారిటీ స్టేక్ ఉన్నవి వాళ్ళు కావాలనుకుంటే ఏ పాలసీనైనా తీసుకోవచ్చు. మేబీ అవి పాజిటివ్ గానే ఉండొచ్చు, ఇప్పుడున్న వాటికంటే ఇంకా స్ట్రాంగ్ గాను పెరగచ్చు, లేదు నెగిటివ్ గానే ఉండొచ్చు. బట్ మార్కెట్ కి అదేంటో ప్రూవ్ అయ్యేంత వరకు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ తో కంపెనీ ఏ రూపంలో అభివృద్ధి చెందుతున్నాయని క్లారిటీ వచ్చేంత వరకు క్వశ్చన్ మార్క్ ఉంటది. కాబట్టి ఈ లోపు ప్రాఫిట్ బుకింగ్ మనకు ఆ సెగ్మెంట్స్ లో కనిపిస్తుంది. ఇవే కాక ఏ సెగ్మెంట్స్ అందులో ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయనే లిస్ట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. లేదు నాకు ప్రభుత్వం మారినా నా పోర్ట్ఫోలియోలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండకూడదంటే డిఫెన్సివ్ స్టాక్స్ ని ఎక్కువగా ఈ టైంలో పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలని, అందులో ఎఫ్ఎంసీజీ ఆటో ఫార్మా ఐటీ ప్రైవేట్ బ్యాంక్స్ క్యాపిటల్ గూడ్స్ కమోడిటీస్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టెలికామ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఏ ప్రభుత్వం మారినా వాటి గ్రోత్ లో వెళ్తుంటాయి. కాబట్టి ప్రభుత్వానికి లింక్ లేకుండా నా పోర్ట్ఫోలియో ఉండాలంటే ఈ పర్టికులర్ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్ మనకి సపోర్ట్ ని ఇస్తాయని ఎలా వీళ్ళైతే చెప్తున్నారు. దీంతో పాటు వీళ్ళ ఒక మోడల్ పోర్ట్ఫోలియో అని ఆటో స్టాక్స్ లో ఏ స్టాక్స్ ప్రెసెంట్ బెస్ట్ గా ఉన్నాయి, బ్యాంక్స్ లో ఏ స్టాక్స్ ప్రెసెంట్ బెస్ట్ గా ఉన్నాయి, సిమెంట్ రంగంలో ఏంటి, కన్స్ట్రక్షన్ లో ఏంటి, కన్స్యూమర్ ఫోకస్డ్ స్టాక్స్, హెల్త్ కేర్ స్టాక్స్, ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్ అండ్ అదర్ సెగ్మెంట్స్ లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా సెక్టార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నారు, పాజిటివ్ గా ఉంటే ఓవర్ వెయిట్ ఉంటుంది, నెగిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉంటే అండర్ వెయిట్ ఉంటుంది. ఇలా టోటల్ సెక్టార్స్ అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని కూడా షేర్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ పీడిఎఫ్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే కరెక్ట్ గా ఒక 7 రోజుల క్రితం అనుకుంటాను ఆ పాయింట్ లో మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, చాలా ఎక్కువగా ఫాల్ అయింది. దానికి ప్రధానమైన కారణం అరవింద్ కేజ్రీవాల్ గారు 75 సంవత్సరాలకి మించి బీజేపీ రూల్స్ ప్రకారం ఎవరు పదవిలో ఉండకూడదు. అలాంటప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ లో అరౌండ్ అనుకుంటాను మోడీ గారికి 74 సంవత్సరాలు వస్తాయి, ఇంకొక సంవత్సరమే కదా తను ప్రధానిగా ఉండాలి, తర్వాత ప్రధాని ఎవరు అమిత్ షా నా ఇంకెవరు అని తను చేస్తున్న క్వశ్చన్స్ తో మోడీ గారు ప్రధాని పొజిషన్ లో ఉండరా అని వస్తున్న క్వశ్చన్ మార్క్స్ ఆ రోజు మార్కెట్ ని గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కూడా సివియర్ ఫాల్ అయింది. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ భారీగా పతనమయ్యాయి. బట్ ఆ రోజు ఒక 10-11 అరౌండ్ అనుకుంటాను అమిత్ షా గారు ఒక ఫైనాన్షియల్ ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మార్కెట్ పడుతుంది దీనికి ఏం చెప్తారు అంటే ఎంత పడినా పడినివ్వండి, ఎవరైనా సరే మార్కెట్ లో డబ్బులు సంపాదించాలనుకుంటున్న వాళ్ళు జూన్ 4వ తేదీ ముందు కొనుక్కోండి, ఎందుకంటే జూన్ 4వ తేదీ తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తాం, మార్కెట్స్ కి స్టేబుల్ గవర్నమెంట్ రావడం ఇష్టం కాబట్టి ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ మార్కెట్స్ భారీగా పెరుగుతాయనేలా తను ఎంటైర్ రీటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కమ్యూనిటీకి టిప్ ఇచ్చారు. బికాస్ పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పేశారు కదా. అదే దాని తర్వాత బీజేపీ మినిస్టర్స్ చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఏకంగా మోడీ గారే ఏం చెప్తున్నారో వినండి. 4 जून जैसा आपने कहा जिस दिन चुनाव का नतीजा आएगा, यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. క్లియర్ గా జూన్ 4వ తేదీ నెక్స్ట్ వారం రోజులు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారం రోజుల్లో భూమి మీద ఏ రికార్డులు అయితే మన స్టాక్ మార్కెట్ పరంగా ఉన్నాయో అన్ని బ్రేక్ అవుతాయి, ఖచ్చితంగా మార్కెట్స్ భారీగా పెరుగుతున్నాయి అంటున్నారు. ఒకవేళ చెప్పింది ఎవరైనా అనలిస్ట్ టీవీ యాంకర్ లేకపోతే మాలాంటి యూట్యూబర్ ఎవరైనా అయితే మార్కెట్ పెద్ద పట్టించుకోదేమో, కానీ చెప్తున్నది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు. ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంటున్న వాళ్ళని జాగ్రత్తగా మీరు గమనిస్తే మోస్ట్లీ స్టాక్ మార్కెట్ కి లింక్ చేసే మాట్లాడుతుంటారు అండ్ స్టాక్ మార్కెట్ ని క్లోజ్ గా గమనిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యంగ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేశారని అండ్ చాలా వరకు పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ బాగా పెరుగుతున్నాయని, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయని, ఇంకా మేము కంపెనీ గ్రోత్ పరంగా స్టెప్స్ తీసుకుంటున్న టైంలో స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతాయని ఎలా పాజిటివ్ స్టేట్మెంట్ స్టాక్ మార్కెట్ గురించి కూడా తను చేస్తూ వచ్చారు. అండ్ ప్రధానమంత్రి గారే అంత కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం గిఫ్ట్ నిఫ్టీ దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. రేపటి రోజు మార్కెట్ లో గుడ్ గ్యాప్
అప్ ఉంటుందనేలా ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ ప్రధాన మంత్రి గారి కామెంట్స్ మార్కెట్స్ ని ఏ మేరకు ఇంపాక్ట్ చేస్తాయని. అమిత్ షా గారి కామెంట్స్ అయితే ఆ రోజు ఏకంగా 300+ పాయింట్స్ దగ్గరగా నిఫ్టీని ఇంపాక్ట్ చేసింది. లెట్స్ సీ ప్రధాన మంత్రి గారి కామెంట్స్ ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటాయని. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలా మల్టిపుల్ టైమ్స్ ముందుగానే చెప్తూ ఉండడం కారణంగా మార్కెట్ లో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లేక షార్ట్స్ కూడా క్రియేట్ అవ్వకుండా ఎట్ దట్ పాయింట్ ఎప్పుడైతే ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా బీజేపీ వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఆల్రెడీ మార్కెట్ లో ఇది ముందు నుంచి వస్తున్న ఫ్యాక్టర్ కాబట్టి పాజిటివిటీ అంతా ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనుకుంటున్నారా? అట్లీస్ట్ ఈ స్టేట్మెంట్స్ వల్ల మార్కెట్ ఎలక్షన్స్ వరకు కూడా స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతున్న స్టేట్మెంట్స్ రీటైలర్స్ ఒక మంచికే అని మీరు భావిస్తున్నారా? ఎలాగో ఇంత క్లోజ్ గా స్టాక్ మార్కెట్ ని చూస్తున్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ట్యాక్స్ల భారం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ మీదైనా తగ్గిస్తే బెటర్ గా ఉంటుంది. ఈవెన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా సర్టైన్ మెజర్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ ఈసారి బడ్జెట్ లో అయినా ఇన్వెస్టర్స్ కి ఆర్ ఈవెన్ ట్రేడర్స్ కి మోస్ట్లీ ట్రేడర్స్ కి ఏమి ఇవ్వకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఇన్వెస్టర్స్ కి అయినా ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా మేజర్ రిలీఫ్ ని ఇస్తారా అని. ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ నెక్స్ట్ నెలల్లో మనకి కేంద్ర బడ్జెట్ ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కానీ ప్రపంచంలో ఉంటున్న మెటల్ ప్రైజెస్ ని గమనిస్తున్నారా? సిల్వర్ ఏకంగా 8% దగ్గరగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ ఆల్మోస్ట్ 3% పెరిగింది. కాపర్ ఓపెన్ అవడమే 5.5% తో ఓపెన్ అవుతూ 7% లిమిట్ ని టచ్ చేసింది. నికెల్ 5.4%, టిన్ 5%, జింక్ 3%, అల్యూమినియం 2.3%, ఐరన్ ఓర్ 1.8% దగ్గరగా, ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా 1% దగ్గరగా ఇలా గ్లోబల్ గా ఉంటున్న కమోడిటీస్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను ఒకసారి చెప్పాను గోల్డ్ ఎందుకు భారీగా పెరుగుతుంది, ఈవెన్ కమోడిటీస్ ఎందుకు భారీగా పెరుగుతున్నాయి, అసలు ఎలా ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంత డిమాండ్ కనిపిస్తుంది, గ్లోబల్ గా ఉంటున్న కమోడిటీస్ రిలేటెడ్ గా ఎందుకు ఇంత బులిష్ మూవ్. ఈవెన్ లాస్ట్ 1 వీక్ లో కూడా ఆల్మోస్ట్ మెటల్ ఇండెక్స్ 7% పైగా పెరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని రిలేటెడ్ గా 1255 న్యూస్ వీడియోలో పాసిబుల్ అయితే 1256 నుంచి 17 వరకు అంటే ఒక 5-6 మినిట్స్ ఉంటుంది క్లిప్. ఇది మెటల్స్ రిలేటెడ్ గా మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. అగైన్ మనం స్టాక్స్ ని మాత్రమే చూస్తున్నాం కానీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ కంటే కూడా కమోడిటీ ప్రైజెస్ భారీగా పెరుగుతున్నాయి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీరు కమోడిటీ స్టాక్స్ నే ఫోకస్ చేస్తారని కాదు, లైక్ ఏ స్టాక్స్ కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తున్నాయి ఆ స్టాక్స్ ని బై చేయమని కాదు, అది సెక్టార్ రిలేటెడ్ గా మీకు అవగాహన ఉంటే చేయొచ్చు. బట్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కి మెటల్స్ కానీ రా మెటీరియల్స్ అయితే కాపర్ కానీ జింక్ కానీ అల్యూమినియం కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఈవెన్ గోల్డ్ సిల్వర్ ఏవైనా రా మెటీరియల్స్ అయితే వాళ్ళు వితౌట్ హెడ్జింగ్ కానీ వల్ల వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం దెన్ ఆటోమేటిక్ గా వాళ్ళ రా మెటీరియల్ ప్రైజులు పెరగడం కారణంగా మార్జిన్స్ పడతాయి, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. పెద్ద మొత్తంలో ఒక కమోడిటీ పై ఆధారపడి ఏ కంపెనీ అయినా సరే మోస్ట్లీ ఫ్యూచర్స్ తో హెడ్జ్ చేసి పెట్టుకుంటది. లైక్ గోల్డ్ రిలేటెడ్ గా టైటాన్ వాళ్ళు ఏదైనా పర్చేస్ చేస్తుంటే దానికి హెడ్జింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బికాస్ ఆ సడన్ గా బంగారం రేట్ ఒక 50% పడిపోయింది అనుకోండి, టైటాన్ కూడా 50% వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ప్రైజులు తగ్గించాలి కదా, అలా వాళ్ళు రిస్క్ తీసుకోరు, ఫ్యూచర్స్ లో హెడ్జింగ్ చేసుకుంటారు. కమోడిటీ మార్కెట్ లో ఈవెన్ ఏదైనా ఒక మెటల్ వాళ్ళకి చాలా పర్సెంట్ రా మెటీరియల్ అదే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హెడ్జింగ్ చేసుకుంటారు. బట్ అది 1-2 months వరకు సరిపోతుంది. ఫర్దర్ గా వాటి ప్రైజెస్ ని వీళ్ళు ఎక్కువ పెట్టే కొనాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ అది వల్ల ఎండ్ కన్స్యూమర్ కానీ పాస్ ఆన్ చేయకపోతే అది మార్జిన్స్ లో ఆ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏ కమోడిటీస్ ఎలా పెరుగుతున్నాయి, ఒకవేళ మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీస్ కి కమోడిటీస్ ఏమైనా స్ట్రాంగ్ రా మెటీరియల్ అన్నది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్ చాలా రేర్ గా మన ఛానల్లో అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కంటెంట్స్ గురించి షేర్ చేస్తూ ఉంటాను. మేబీ మీరు సోషల్ మీడియాలో ఇది చూసే ఉంటారు. ఏప్రిల్ 28న ఒక చిన్న పిల్లవాడు ఒక ఏరియాలో ఐ థింక్ 4th ఫ్లోర్ నుంచి అనుకుంటాను వాళ్ళ పేరెంట్స్ చేతుల్లో నుంచి వేరే ప్లేస్ లో పడిపోయారు. అండ్ కింద ఉంటున్న వాళ్ళు కొంత పైకెక్కి తనని కాపాడే ప్రయత్నం చేశారు. బట్ ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కానివ్వండి అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది ఆ బాబుకి సంబంధించిన తల్లిదండ్రుల్ని చాలా మాటలే అన్నారు. పర్టికులర్ గా మదర్ అయితే చాలా మాట్లాడినారు. ఆ మాటల్ని భరించలేక ఏప్రిల్ 28 ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా మీరే కదా అలా ఆ మాత్రం చూసుకోలేరా ఇవి అవి మాట్లాడుతూ ఉండడం, తనవి పడలేక మానసిక వేదంతో ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇలా నేను ఇప్పుడు ఛానల్లో మాట్లాడడానికి ఇలా జరిగిందని చెప్పి వదిలేయాలని కాదు. ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత లాస్ట్ 10 years తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అబ్యూజివ్ లాంగ్వేజెస్ ని వాడుతున్నారు. యూట్యూబ్ కామెంట్స్ అనే కాదు, ట్విట్టర్ లో కానివ్వండి, ఏ సోషల్ మీడియాలో తీసుకున్నా ఏదో ఒక మాట చాలా ఈజీగా అనేస్తున్నారు. ఎక్కడెక్కడ పోస్టుల కింద కామెంట్స్ కనిపిస్తున్నా అవుట్ ఆఫ్ 10 ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్స్ అవుతుంటే పాలిటిక్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఈవెన్ ఒక ఇద్దరు యూట్యూబర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా సరే వర్డ్స్ ఈజీగా ఒక లిమిట్ ని దాటేస్తున్నాయి. మనం అనడం ఈజీయే, బట్ అవతల వాళ్ళ చదువుతున్నప్పుడు ఎంత మానసిక వేదనకి లోనవుతారనేది మనం కూడా ఆలోచించాలి. అది స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఎవరెవరైతే చూస్తున్నారో ఏ సందర్భంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దయచేసి లాంగ్వేజ్ ని ఒక పరిమితికి మించి మాత్రం దిగి మాట్లాడకండి. ఏం చెప్పాలనుకున్నా మీకు కోపం ఉన్నా సరే క్రిటిసైజ్ చేయండి, కానీ ఒక లెవెల్ కి మించి మనం దాటి మాట్లాడే లాంగ్వేజ్ అందరికీ తెలుసు హర్ట్ చేసేలా ఎలా మాట్లాడొచ్చని. బట్ బై ఛాన్స్ అవతల ఉన్న వ్యక్తి దాన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకొని తన మానసిక వేదనకు గురై ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే ఆ పాప మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఈ
అబ్యూజివ్ కల్చర్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి అది మార్చే ప్రయత్నం ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తే జరిగిపోదు. బట్ అట్లీస్ట్ దాంట్లో మనం ఒక భాగం కాకుండా అలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఈ కొంతమందిలో మార్పు వచ్చినా ఇది ఇంకా పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయింది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ అనుపమ్ రసాయన్ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో లాగే మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ ని తీసుకొస్తున్నారు కదా, బట్ మార్జిన్స్ లో కొంత డిక్లైన్ కనిపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. అదొకటి పక్కన పెడితే రెవెన్యూస్ లో స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్స్ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఫ్లాట్ గానే ఉంటూ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గుడ్ గ్రోత్ ని అనుపమ్ రసాయన్ వాళ్ళు తీసుకొచ్చారు. నెంబర్స్ బాగున్నాయి బట్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఆల్మోస్ట్ 67 టైమ్స్ PE లో ప్రెసెంట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ట్రైడెంట్ వాళ్ళ నెంబర్స్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో విలో నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ప్రెసిషన్ వైర్స్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ లో మంచి గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. పటేల్ ఇంజనీరింగ్ ఇక్కడ అవుట్ అండ్ అవుట్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ, మార్జిన్, ప్రాఫిటబిలిటీ బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. డైరీ సెగ్మెంట్ లో దొడ్ల డైరీ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో సేల్స్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీ లోను గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. ఫైనలీ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మల్టీ క్వార్టర్ హైలో వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అసెట్ క్వాలిటీలో కొంత డిటోరియేషన్ కనిపిస్తుంది బట్ అది టూ మచ్ డీవియేషన్ ఏం కాదు కాబట్టి ఓవరాల్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ నెంబర్స్ ని కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.